హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, దసరా శుభాకాంక్షలు అందరికీను. మాస్టర్స్, మన ఛానల్లోని ప్రతిరోజు ఈ 10 రోజులు 10 నుంచి 11కి ఆది పరాశక్తి జ్ఞానం ఉంటుంది. ఒక్కొక్క చక్రం మీద మనకి మెడిటేషన్ ఉంటుంది మాస్టర్స్. తర్వాత 11 నుంచి 12కి అమ్మవారి అవతారాల గురించి ప్రతిరోజు మనం తెలుసుకుందాం. ఆ జ్ఞానాన్ని, ఆ విశిష్టతని మనం తప్పకుండా తెలుసుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్, ఈ జూమ్ సెక్షన్లో ఉన్న ఆది పరాశక్తులకి, నా క్లాస్ చెప్పడానికి వచ్చిన జగన్మాతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మనకి క్లాసు ఫస్ట్ రోజు మాస్టర్స్ బాల త్రిపుర సుందరి. ఈ అమ్మవారి విశిష్టత తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి నమస్తే. మరి కొత్త కొత్త టాపిక్లు తీసుకుని అమ్మవారి విజయదశమి కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 9 రోజులు అమ్మవారి యొక్క విశిష్టతని ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న వారందరూ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. అమ్మ గురించి తెలుసుకోండి. ఇంతటి భాగ్యాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవుడికి, గురుపత్ని అయినటువంటి మరి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరియు మీకోసం అనే ఛానల్ని పెట్టి మరి ప్రపంచానికి ఈ యొక్క జ్ఞానాన్ని అందివ్వాలని సతీష్ గారు, సత్య గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మహాయజ్ఞంలో ఇంత చిన్న వయసులో వారు ఈ ప్రపంచానికి జ్ఞానం అందివ్వాలని ఆ సంకల్పం ద్వారా ఎంతో మందికి మాస్టర్స్కి ఆత్మజ్ఞానం చెప్పే అవకాశాన్ని అందిస్తున్న, అందరినీ కలిసే భాగ్యాన్ని ఇప్పిస్తున్న సతీష్ గారికి, సత్య గారికి, వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అమ్మవారి ఎప్పుడూ కూడా ఆ అమ్మ యొక్క చైతన్యంతో ఈ ప్రోగ్రామ్స్ అలా జరుగుతూనే ఉండాలని, ఎంతో జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందివ్వాలని కోరుకుంటూ, ఈరోజు అమ్మవారి యొక్క చైతన్యాన్ని ఎందుకు ఇన్ని అవతారాలు తన యొక్క స్వరూపం నుంచి మరి రిలీజ్ చేసి ఈ యొక్క దుష్ట సంహారాన్ని చేయడం కోసమని అమ్మ ఎన్నో అవతారాలు తీసుకుంది. అమ్మ నుంచి వచ్చిన స్వరూపాలే ఇవన్నీ కూడా. ఆ బండాసురుడనే రాక్షసుడి కోసము అమ్మవారు ఈ యొక్క అవతారాన్ని తీసుకోవడం జరిగింది. మరి ముందు గణపతిని తలంచుకుని స్టార్ట్ చేసుకుందామండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम पत्रीश्वराय विद्महे ज्ञानदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। మరి అమ్మవారి యొక్క చైతన్యాన్ని తెలుసుకుందాము. ఈరోజు అసలు ఆ బండాసురుడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, ఆయన రావాల్సిన పని ఏంటి అని అంటే, దక్షయజ్ఞం జరిగినప్పుడు ఎంత పరాభవం జరిగింది ఆ శివుడికి. అందరినీ పిలిచి మరి తన అల్లుడైనటువంటి, మొదటి నుంచి ఇష్టం లేదు శివుడు అంటే, ఎందుకంటే ఆయనకు ఆభరణాలు ఉండవు, శ్మశానాల్లో ఉంటాడు, విభూది రాసుకుని ఉంటాడు. అలాంటి వాడిని ప్రేమించింది ఏంటి నా కూతురు సతీదేవి అని ఎప్పుడూ ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకపోయినా ఆ సన్యాసినే నేను చేసుకుంటానని పట్టుపెట్టి మరి అందరికీ, దేవతాగణాలందరికీ చెప్పి ఆ శివుణ్ణి పెళ్లి చేసుకుంది. అయినా సరే తన చెల్లెళ్ళందరూ మంచి మంచి భర్తలను చేసుకున్నారు, ఎంతో గొప్ప సిరులు ఉన్న వాళ్ళని చేసుకున్నారు. అయ్యో ఈ కూతురేటి సన్యాసం చేసుకున్నారని బాధపడుతూ మరి తల్లి ఎంత నచ్చి చెప్పినా సరే ఆ దక్షుడికి అస్సలే ఇష్టం లేదు. నా కూతుర్ని ఇలా వల్ల వేసుకున్నాడు, ఎలాగన్నా పరాభవించాలి, ఆయనకి
ఎందుకంటే నా యొక్క సంపదకి అర్హత లేదు. అర్హత లేకపోయినా నా కూతుర్ని వల్ల వేసుకున్నాడు కాబట్టి పరాభవించాలని ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞంలో దేవతాగణాలందరినీ పిలిచారు. ప్రతి ఒక్కరిని పిలిచారు. ఒక శివుణ్ణి పిలవలేదు. కనీసం కూతుర్ని కూడా పిలవలేదు. ఆ భార్యని ఎన్నో సార్లు మరి చెప్తున్నా సరే ఆవిడ మాట కూడా వినలేదు. అక్క చెల్లెళ్ళందరూ ఇలాంటి మరి పండగ చేసుకున్నప్పుడే కలుస్తారు. మీరు పోనీ అల్లుడంటే కోపము, కూతుర్నన్నా పిలుచుకుందాము అని అంటే ససేమిరా నేను అస్సలు అంత పని చేసింది కాబట్టి ఆవిడని అసలు ఎప్పుడూ నా సన్నిధికి పిలవనని మొరాయించి కూర్చుని చేస్తుంటే ఈవిడికి మరి పుట్టింట్లో కార్యక్రమం జరుగుతుంటే ఎవరికన్నా ఎంత మహాశక్తి స్వరూపునన్నా ఆవిడ జన్మ తీసుకుని వచ్చింది కాబట్టి నేను వెళ్ళాలి. ఎలా అన్నా సరే నాన్నగారికి కోపం మీ మీద ఉండొచ్చు, మీకు చెప్పకపోవచ్చు, పిలవకపోయినా పుట్టింటికి వెళ్ళాలి. వెళ్తాను. అక్కడ అమ్మ అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళతోటి నేను ఆనందంగా ఉంటానంటే మరి ఎంత మొరాయించినా నీకు పరాభవం జరుగుతుంది వెళ్ళొద్దన్నా ఏమీ పర్వాలేదు, నా కన్న తల్లిదండ్రులు ఏమన్నా సరే నేను భరిస్తాను అని భర్తను ఒప్పించి వెళితే కొంతమంది ప్రథమ గణాలని తోడిచ్చి పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పిలవని పేరంటానికి వచ్చిందని అక్కడ అక్క చెల్లెళ్ళు కూడా సరిగ్గా మాట్లాడలేదట. తల్లి ఒక్కరితే ఆదరించి మరి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు నాన్నగారు చెప్పిన మాటలకి మీ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా నీతోటి సరిగ్గా మాట్లాడట్లేదమ్మా, నువ్వు బాధ పెట్టుకోవద్దు, నేను ఆదరిస్తున్నాను కదా అని అంటే ఇంకా ఆవిడ మనసును నొప్పించాలని దుర్భాషలు ఆడడం మొదలుపెట్టారట అక్క చెల్లెళ్ళకు తో సహా. తండ్రి తన అన్న భరించనండి తన భర్తని అంటే మరి ఏ స్త్రీ కూడా భర్తను అంటే తట్టుకోలేదు కదా, అందులోనే ఎంతో ప్రేమించి చేసుకుంది ఆ శివుణ్ణి. ఆ శివుణ్ణి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు దుర్భాషలు ఆడితే మరి పిలవని పారింటానికి వచ్చావు సిగ్గు లేకుండా అలాగా ఇలాగా అంటే ఇంకా హృదయం ఎంత పరాభవానికి గురైపోయి అక్కడ యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞం ఉండలోకి దూకేసి భస్మం అయిపోయింది. వెంటనే ఆ శివుడికి మరి అన్నీ తెలుస్తాయి కాబట్టి వీరభద్రుల్ని తీసుకొచ్చి మొత్తము ఆ ప్రథమ గణాలను అన్నిటిని ధ్వంసం చేసేసి యజ్ఞం ధ్వంసం చేసేసి దక్షుడి యొక్క తలను కూడా తీసేసాడు అనమాట. శివుడు వచ్చి వీరంగం వేసేసాడు, వీరభద్రుని సృష్టించాడు. తన జటను తీసి వీరభద్రుని సృష్టించేటప్పటికి ఇంకా అల్లా కొల్లాలం అయిపోయింది అనమాట. ఆ అల్లా కొల్లాలం అయిపోయిన తర్వాత మరి సతీదేవి బూడిదైపోయింది. ఇంకా ఆయనకి వైరాగ్యం చెందింది. ఎందుకంటే అంత అద్భుతంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తండ్రి అంత పరాభవించడం తట్టుకోలేకపోయింది. నా సతీదేవి ఇలాగ అయిపోయింది కాబట్టి నాకు కూడా ఇంకేమీ వద్దు అని వైరాగ్యం చెంది మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. ఇంకా స్థితి చేయడం మానేశాడు. ఇంకా హిమాలయాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే మరి శైలపుత్రి ఆ తర్వాత రోజువారీ అవతారాల్లో ఫస్ట్ రోజు అవతారం ఏమిటంటే బాల త్రిపుర సుందరి, రేపు అన్నపూర్ణేశ్వరి. అయితే దుర్గాదేవి అవతారం వచ్చే వరకు కూడా ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. దుర్గాదేవి అవతారంలో మళ్ళీ నవదుర్గలని 9 దుర్గలు పుట్టుకొస్తారనమాట. ఎందుకు పుట్టుకొస్తారు అని అంటే శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. కానీ ఈ సతీదేవి ఎప్పుడైతే అగ్నికి ఆహుతి అయిపోయిందో మరి ఆ సతీదేవి ఉంటేనే కదా సృష్టికి మూలము, శివశక్తులు ఏకమైతేనే కదా అందరూ ఆనందంగా ఉంటుంది. కానీ ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మళ్ళీ ఆ శివుడు పార్వతి కలాలి అని ఏం చేశారంటే శివుడు అక్కడ ధ్యానం చేస్తుంటే అక్కడ హిమవంతుడు పార్వతీదేవే పుత్రిక కావాలని తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేస్తుంటే ఈవిడి ఎలాగా సతీదేవి ప్రాణత్యాగం చేసింది కాబట్టి వెంటనే హిమవంతుడికి కూతురుగా పుట్టిందనమాట. హిమవంతుడికి కూతురుగా పుట్టి ఆ శివుడికి సేవలు చేయమని చిన్నప్పటి నుంచి కూడా ఆ శివుడికి హిమాలయాల్లో ఉన్నాడు, తపస్సు చేస్తున్నాడు కదా, ఈయన కూడా పర్వతమే ఆయన కదా హిమవంతుడు. మరి ఆ శివుడు చాలా గొప్ప మరి యోగేశ్వరుడు కాబట్టి అమ్మా శివుడిని నువ్వు సపర్యలు చేసుకో తపస్సు చేస్తున్నాడు అని సపర్యలు చేయడానికి పంపిస్తే ఆవిడకు కూడా ఎందుకో ఆయన చూసిన దగ్గర నుంచి శివపార్వతులు ఎప్పుడూ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కలిసే ఉంటారు కదా, మనకి అర్థం అవ్వడం కోసమని ఈ విధంగా మనకి కథ చెప్పారనమాట. అప్పుడు శివుడుని ఎంత సపర్యలు చేసినా ఆయన చలించట్లేదు అనమాట. శరీరం గొడ్డ పెట్టి తుడుతుంది అయినా చలించట్లేదు.
ఆవిడ అందంగా తయారై వస్తుంది, అయినా చెల్లించట్లేదు. చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు నుంచి అలా సపర్యలు చేస్తుంది. ఆవిడకు యుక్త వయసు వచ్చేసింది. యుక్త వయసు వచ్చి ఎంతో సౌందర్యవంతంగా ఉన్నా సరే, ఆయన కంటి చూపు కూడా ఆవిడ మీద చోకట్లేదు. అంత స్థిరంగా ధ్యానంలో నిమగ్నం అయిపోయారనమాట. వీళ్ళిద్దరిని ఎలాగన్నా కలపాలి, శివపార్వతులిద్దరిని కూడా. ఆయనకు మోహం కలగాలి అని ఏం చేశారు, దేవతలందరూ కూడా పన్నాగం పన్ని, మరి మన్మధుడు ఉన్నాడు కదా, మన్మధుడు అనే ఆ పూల పుష్పం హృదయంలో హృదయిస్తేనే కానీ మరి ఆ స్త్రీ మీద వ్యామోహం కలగదు ఏ మగవాడికి కూడా. అందుకని వాళ్ళందరూ ఏం చేశారంటే, ఎదురుగుండగా అంత అందమైన శక్తి స్వరూపం ఉన్నా కానీ ఆయన మనసు చెలించట్లేదు. ఆయన మనసు చెలించాలి, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వాలి, వీళ్ళని ఎలా కలపాలి అని అంటే ఆయనకు ఆ కోరిక రావాలని మన్మధుడి చేత బాణం వేయిస్తారనమాట, పుష్ప బాణం వేయిస్తారు. మన్మధుడు కూడా ఎదురుగుండగా ఆయన తపశ్శక్తి తట్టుకోలేరండి. ఒక్క పార్వతి ఒకతే ఆయన దగ్గర ఉండి సపర్యలు చేస్తుంది కానీ. అప్పుడు చెట్టు చోటు నుండి ఆ మన్మధ బాణాన్ని వేసేస్తాడు. వేసేటప్పటికి నా ధ్యానానికి ఎవరు భంగం చేశారని మూడో కొన్ని తెరిచేటప్పటికి ఆ కిరణాలు వెళ్ళి మొత్తం భస్మమైపోయాడు మన్మధుడు. ఇంకా సృష్టి కూడా ఆగిపోయిందనమాట. మన్మధుడు ఇంకా ఎప్పుడైతే ఆ యొక్క కిరణాలు చోకాయో మొత్తం బూడిదైపోయింది. ఆ శరీరం అంతా బూడిదైపోయింది. బూడిదైపోయిన ఒక్క 10 నిమిషాలకి అందులోంచి ఒక రాక్షసుడు పుట్టాడండి. ఆ బూడిదలోంచి ఒక రాక్షసుడు పుట్టాడు. ఆ రాక్షసుడే బండాసురుడు. ఇంకా ఆ బండాసురుడికి ఇక మన్మధుడికి దాని కథ చెప్పుకుంటే చాలా ఉంటుందండి. అది మనకొద్దు, బాలత్రిపుర సుందరి గురించి చెప్పుకోవాలి గంటలోని. అందుకని ఆ బండాసురుడు ఏం చేశాడు, వాళ్ళు రాక్షసులు కదా, ఎంతో శక్తిమంతులు, దేవతలు వరాలన్నీ పొందారు కాబట్టి వాళ్ళు మొత్తము ఆ బ్రహ్మాండాన్ని అంతా కూడా విధ్వంసం చేసేస్తున్నారనమాట. స్త్రీలని, ఋషుల్ని, ఎక్కడైతే కుటీరాలు ఉన్నాయో ఋషుల కుటీరాలు ధ్వంసం చేసేయడము, యజ్ఞం చేస్తుంటే యజ్ఞకుండాలని పగలగొట్టేయడము, ఇవన్నీ మనం సినిమాలో చూస్తూ ఉంటాము. రామాయణం చూసినా ఆ రాక్షసులు అందరూ విధ్వంసం చేసినప్పుడు తట్టుకోలేక మళ్ళీ దేవతలందరూ కూడా ఆయన్ని సంహరించాలి అని మొరపెట్టుకున్నారనమాట. అందరినీ, విష్ణుమూర్తిని, బ్రహ్మదేవుణ్ణి. శివుడు ఇంకా ఈ లోకంలో లేడు కదండి, భస్మం చేసి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇంక ఎలాగన్నా ఆ ధ్వంసం చేసేస్తున్నాడు కాబట్టి ఆయన్ని సంహరించాలంటే అందరూ ప్రయత్నించారు. దేవతాగణాలందరూ కూడా ఆయనతో పోట్లాడితే అస్సలు ఆయనకి ప్రాణహాని అనేదే కలగలేదు. అవన్నిటిని తన యొక్క మంత్రశక్తితో, తపశ్శక్తితో అందరినీ జయించేసి విధ్వంసం సృష్టించేస్తుంటే అప్పుడు బ్రహ్మ ఆ బ్రహ్మాండ పురాణంలో రాసిన ఈ గాథ అంతా కూడానండి. ఆ బ్రహ్మాండ పురాణం ఎవరు రాశారు అంటే మరి వాయుగ్రీవులు వారు రాశారు. అప్పుడు బ్రహ్మ ఏం చేశాడంటే దీనికి ఏదో ఒక ఆలోచన చెయ్యాలి, చెయ్యకపోతే మొత్తం సృష్టి ఆగిపోతుంది, ఆ బండాసురుడిని ఎలాగన్నా సరే సంహరించాలి అని తపస్సు చేశాడట బ్రహ్మదేవుడు. తపస్సు చేస్తే ఆయన వరగర్వంతో ఏ పురుషుడి చేత కూడా చావు లేనటువంటి వరాన్ని పొందాడట. అందుకని ఎంత గొప్ప యోగీశ్వరుల వచ్చి ఆయనతో యుద్ధం చేసినా ఆయన్ని జయించలేకపోయారు. మరి ఎవరి వల్ల ఆయనకి చావు ఉంది, ఆయన సంహరిస్తాడు అంటే ఒక శక్తి స్వరూపమైనటువంటి ఆది పరాశక్తి వల్లే ఆయనకు చావు ఉంది అని ఆది పరాశక్తి గురించి తపస్సు చేశారంట మళ్ళీ. మరి ఆది పరాశక్తి ఇలా కన్యగా ఉండిపోయింది కదా, కన్యగా ఉండిపోయింది. శివుడితో వివాహం జరిగినప్పుడే, శివశక్తులు ఏకమైనప్పుడే ఆవిడ ఎలాంటి రాక్షసులన్నా కూడా సంహరించగలుగుతుంది. అప్పుడు పార్వతికి మరి ఇద్దరికి పెళ్లి చేయడం జరిగింది. ఆ తర్వాత భండాసురుడి యొక్క ఉద్ధృతమైన ఆ దుష్ట చర్యలు ఎవ్వరు కూడా భరించలేకపోతున్నారు. అప్పుడు అమ్మవారి గురించి తపస్సు చేస్తారనమాట. అమ్మవారి గురించి తపస్సు చేస్తే అమ్మవారు సరే అని చంపడానికి ఆలోచన చేసింది. కానీ వాడిని చంపడానికి నేను వెళ్ళడం ఎందుకు, నాలోంచి ఉద్భవించే ఎన్నో రూపాలుగా ఉంటేనే కానీ, అన్ని రూపాలతో ఆ శక్తి ఎంత కలిస్తేనే కానీ వాడిని చంపడానికి శక్తి సరిపోదని తనలోంచే రూపాలుగా లలిత అమ్మవారిని, శ్యామలాదేవిని, లలిత అమ్మవారిని బుద్ధి నుండి
సృష్టించిందటండి. లలిత అమ్మవారిని బుద్ధి నుంచి సృష్టించిందంట. శ్యామలాదేవిని ప్రజ్ఞ, మనలో అనంతమైన జ్ఞానం ఉంటుంది కదా, శ్యామలాదేవి ప్రజ్ఞ నుంచి, తనలో ఉన్న అనంతమైన ప్రజ్ఞ నుంచి సృష్టించిందంట. ఇక హృదయము నుండి బాల త్రిపుర సుందరీ దేవిని సృష్టించిందంట. ఇంకా వారాహి అమ్మవారిని కూడా సృష్టించడం జరిగిందంట. తన యొక్క చైతన్యం నుంచి వారాహి, ఇవన్నీ కూడా అమ్మ యొక్క అంశ రూపాలే వీళ్ళందరూ కూడా. సృష్టించి వారందరి యొక్క శక్తితోటి, ఎందుకంటే మనం ఉంటామండి, మనకి పిల్లలు ఉంటారు, వాళ్ళ శక్తి మన శక్తి కలిసిందంటే ఇంకా శక్తివంతంగా అవుతుంది కదా, బలం పెరుగుతుంది కదా. అలాగా ఈ యొక్క నలుగురిని ఉద్భవింపచేసి ఆ బండాసురుడిని ఎలాగన్నా సంహరించాలని అనుకుంటే, బండాసురుడు ఏం చేశాడట, అమ్మవారు ఇన్ని శక్తి రూపాలను సృష్టించేస్తుంది, అమ్మవారిని చంపడానికి నేనే వెళ్ళడం ఎందుకు, నేను కూడా 32 మంది పుత్రుల్ని సృష్టించుకుంటాను, సృష్టించుకునే ఆ బలంతో ఆవిని చంపుతాను అని అతను కూడా 32 మంది పుత్రులు పుట్టారంట. పుట్టిన తర్వాత వీళ్ళందరూ కలిసి వెళ్దామంటే ఆయన పిల్లలే అన్నారట, నాన్నగారు మీరెందుకు వెళ్ళడము, మేమెంతో శక్తివంతులము, ఒక వాళ్ళని చంపడానికి మీరేమీ వెళ్ళక్కర్లేదు, మేము వెళ్తామని వాళ్ళతో పాటు 32 మంది పుత్రులతో పాటు ఇంకా 2500 అక్షోనీలు రాక్షసులను తీసుకుని వెళ్ళారట, ఆ శక్తి స్వరూపం నలుగురిని చంపేయాలని. వెళితే అక్కడ బండాసురుడు పుత్రులు సైన్యము వస్తున్నారు, మన మీదకి యుద్ధానికి వస్తున్నారని అంటే, వెంటనే దుర్గాదేవి ఏం చేసిందట, వాళ్ళందరినీ సంహరించడానికి అన్ని సంసిద్ధం చేసుకుందంటే, యుద్ధ సామాగ్రి అంతాని. అప్పుడు ఈ 9 సంవత్సరాలు వయసుగా ఉండిపోయిందటండి బాల త్రిపుర సుందరీదేవి. బాలగా, ఎందుకు అంటే బాలగా ఉండిపోయిందంటే, అందరూ ఆ బాలల్లాగా తయారవ్వాలని మనకి చూపించడం కోసము అమ్మవారి స్వరూపము, అందరూ పెద్దవాళ్ళైనా కానీ ఆవిడ బాల త్రిపుర సుందరీదేవిలాగా ఉండిపోయిందట. ఆ తర్వాత ధ్యాన వివరణ చెప్తానండి. ఈ కథ అయిన తర్వాత ఈ సృష్టి ఎలా జరిగిందో ధ్యాన వివరణ చెప్పుకుందాం. ఈ అప్పుడు ఈ బాల త్రిపుర సుందరి అందంట, అమ్మ బండాసురుడు అతను చాలా శక్తివంతుడు కాబట్టి అతన్ని చంపడానికి నువ్వు వెళ్ళొచ్చు, వాళ్ళ కొడుకుని చంపడానికి నువ్వెందుకమ్మా నీ శక్తిని ఎందుకు ఉపయోగించడము, వాళ్ళని వాళ్ళ కొడుకుల్ని నేను చంపగలుగుతానంటే ఆశ్చర్యపోయిందంట అమ్మవారు. నువ్వు చాలా చిన్నపిల్లవమ్మా, బాలవి, వాళ్ళు చాలా బలార్జులు, తపశ్శక్తితో వాళ్ళు చాలా శక్తులు పొందారు, వాళ్ళని నువ్వు చంపలేవంటే అమ్మా ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వు అంటే, వెంటనే అమ్మ తన హృదయానికి హత్తుకుని ఎనర్జీని ఇచ్చి మరి బాల త్రిపుర సుందరీదేవికి ఎలాంటి రథం అంట, అంశల రథం మీద కూర్చోబెట్టి పంపించిందంట ఆయుధాలు ఇచ్చి. అంశల రథాన్ని వేసుకుని వెళ్ళేటప్పటికి వాళ్ళు 32 మందులు, ఇంకా 2500 మంది అక్షోణి జనం, ఆ రాక్షసులందరూ కూడా ఒక్కసారి విజృంభించారట ఆ బాల త్రిపుర సుందరీదేవిని చూసేటప్పటికి. వాళ్ళకి కొంతమందికి మోహం కలిగేసిందంట ఆ అందాన్ని చూసి, ఆ చిన్న ఆ బాలగా ఉన్న అమ్మవారిని చూసి చాలా మోహం చెందారట. కానీ ఆ మోహం పడుతూ కూడా చిన్నపిల్ల మనల్ని ఏం చేస్తుందని నిర్లక్ష్యంగా చేశారంట వాళ్ళు. చిన్నపిల్ల కదా, మనల్ని ఏం చేయగలుగుతుందని. మరి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఒక్కసారే మట్టు పెట్టేసిందంట మొత్తం అందరినీ కూడా. అందరూ చనిపోయారు. అందరూ చనిపోయిన తర్వాత ఈ అమ్మ మళ్ళీ ఆ హంసరథం దగ్గర అమ్మ దగ్గరికి వచ్చేసింది అనమాట. అమ్మ ఎంతో ముద్దులు ఆడి నీవు ఎంత గొప్ప శక్తిమంతురాలు అని హత్తుకుని ఎంతో ఆనందాన్ని పొందారట. ఈ విషయము మరి ఆ రాక్షసుడికి బండాసురుడికి తెలిసింది. అంతమందిని చెప్పింది చిన్న బాలగా ఉన్న మరి ఆ త్రిపుర సుందరీదేవి అనే ఆ బాల శక్తి వచ్చి మిమ్మల్ని అందరినీ ముట్టడించిందా, మిమ్మల్ని అందరినీ చంపిందా అని ఆశ్చర్యపోయి, మరి నేను ఇప్పుడు వెళ్ళి మూలమైనటువంటి ఆ తల్లినే చంపేస్తాను నేను వెళ్ళి అని బండాసురుడు కదిలేడట. బండాసురుడు కదిలి వెళ్ళేటప్పటికి మరి ఆ బండాసురుడిని చంపడానికి దుర్గాదేవే వచ్చిందంట. దుర్గాదేవి మరి బాల త్రిపుర సుందరి మరి కలిసి వచ్చి మరి బండాసురుడిని వధించడం జరిగింది. ఆ బండాసురుడు తపశక్తి వల్ల వరాలు పొంది అందరినీ జయిస్తాను అని, అది ఎవ్వరు అని అంటే మన్మధుడే. మన్మధుడే, ఆ రాక్షసుడు మన్మధుడే. మన్మధుడిగా సృష్టించి ఇచ్చారనమాట. మళ్ళీ వరం ఇచ్చి ఆయన
ప్రాణత్యాగం అయిన తర్వాత మళ్ళీ మన్మధుడిగా ఉద్భవించాడు. మన్మధుడిలే లేకపోతే సృష్టి లేదు కదా. అమ్మవారే కదండి సృష్టించింది మన్మధుడిని. సృష్టి చేయాలనే ఆలోచన వచ్చి మరి ఆ విధంగా ఆ బండాసురుడిని చంపడానికి ఆ శక్తి ఇన్ని రూపాలుగా అవతరించడం జరిగింది. మరి బాలత్రిపుర సుందరి దేవి వచ్చి సంహరించడం, ఆవిడ లాస్ట్ బాణం వేసే వరకు కూడా ఆయన ప్రాణం వదలలేదట. తల్లి ఎంత యుద్ధం చేసినా కానీ ఆ విధంగా బండాసురుని చంపిన తర్వాత మరి దసరా పండగ, ఇంకా నవరాత్రిలో మనం 9 రోజులు పండుగ చేసుకుంటున్నాం కదా. బాలత్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, లలితా త్రిపుర సుందరి దేవి, సరస్వతీదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, శాకాంబరీదేవి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని. 8వ రోజు దుర్గాదేవి. మహిషాసురుని చంపడానికి దుర్గాదేవి. ఇంతమంది దేవతాగణాలు కూడా శక్తి సరిపోలేదండి. ఇంతమంది రాక్షసుల్ని మట్టడించడానికే అమ్మ ఇన్ని రూపాలు, ఇన్ని స్వరూపాలు తీసుకోవాల్సి వచ్చింది. మరి మహిషాసురుని చంపాలంటే మరి అమ్మ ఒక్కదాని శక్తి చాలక ఇంకా ఎంతో మంది దేవతా మూర్తుల్ని తన హంసగా సృష్టించడం జరిగింది. 9 రోజులు 10వ రోజు మనకి మహిషాసుర మర్దన ఆ కాళీ మాత అవతారం ఎత్తే వరకు కూడా ఆ మహిషాసురుడిని సంహరించడం జరగలేదు. ఆ తర్వాత మనకి 9 అవతారాలు ఏమిటి, దుర్గామాత అవతారం వచ్చేటప్పటికి దుర్గామాత నుంచి మళ్ళీ 9 శక్తులు ఉద్భవించడం జరిగాయి. ఇవే మనలో ఉన్న అతీంద్రియ శక్తులండి. ఈ అతీంద్రియ శక్తుల గురించి మనం తెలుసుకుందాం. దుర్గాదేవి అవతారంలో ఆ రాక్షస గణాలని చంపడానికి మరి మొట్టమొదటి అవతారం ఏమిటంటే శైలపుత్రి. శైలపుత్రి శైలపుత్రి ఎక్కడ ఉంటుంది? తన యొక్క శక్తి మొత్తం కుండలిని శక్తిలోనే నిక్షిప్తమై ఉంటుందండి శక్తి. ఎందుకంటే మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు పుడుతూనే మనము బ్రహ్మరంధ్రంలో ఆ యొక్క అమ్మ యొక్క శక్తితో మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఆ శక్తితో సహస్రార సరసంలో ఎప్పుడైతే శక్తితో మనము ఏకమై ఉంటామో, మనము మన యొక్క శక్తితో అందరితో ప్రేమ, దయ, గుణ అన్నీ కూడా మనలో ఉన్న శుభాలన్నీ కూడా మనము పెంపొందించుకుని ఒక పుష్పములాగా సరళంగా, సున్నితంగా, అందంగా ఉండగలుగుతాము. మనం ఏం చేసామంటే ఈ భూమండలం దగ్గరికి వచ్చిన తర్వాత పసిపిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కూడా చిరునవ్వుతో ఉంటాము, ఆనందంగా ఉంటారు. ఊహ తెలియకపోయినా తన లోపడున్న చైతన్యంతో ఉంటారు కాబట్టి అప్పుడే నవ్వుకుంటూ ఉంటారు, ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. ఆ శక్తి ఏమైందంటే రోజులు జరిగే కొలది, వయసు పెరిగే కొలది అలాగా ఆ పైన ఉన్న శక్తి అనాహతకు వచ్చేటప్పటికి పసిబాలుడికి 7 సంవత్సరాల వయసు వస్తుంది. 7 సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క చైతన్యంతో ఆనందంగా ఉంటాడు. ఆ తర్వాత బయటి విషయాలు పట్టించుకోవడం మొదలవుతుంది. తల్లిదండ్రుల యొక్క మాటలు, అలాగే మరి ప్రాపంచికమైన విషయాలు ఇవన్నీ పట్టించుకుంటా తన లోపడున్న ఆ దైవ శక్తిని మర్చిపోతాడట. మనం కూడా భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే అదిగో గుళ్ళో ఉన్నాడు, లేకపోతే పూజా మందిరంలో ఉన్నాడు అని ఇలాగ చెప్తూ ఉంటాం మనం భగవంతుడే. వాడు ఏం చేస్తాడంటే తనలో ఉన్న దైవాన్ని మర్చిపోయి బయట వెతకడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే దైవాన్ని మర్చిపోయాడో ఆ దైవశక్తి నన్ను పట్టించుకోవట్లేదులే, ఎప్పుడు పట్టించుకుంటే అప్పుడు మనం పట్టించుకోవచ్చు వాడిని, తను కూడా పట్టించుకోవడం మానేసి కిందకి దిగిపోతుంది అనమాట. మూలాధార చక్రం దగ్గరికి వెళ్ళిపోయి కుండలిని శక్తి అంటారు దాన్నే. ఒక పాము రూపంగా చుట్టుకుని నిద్రపోతూ ఉంది ఆ దైవశక్తి. మరి ఆ దైవశక్తి మళ్ళీ ఎప్పుడు మేల్కుంటుందయా అంటే అప్పుడు దుర్గాదేవి అవతారాల ద్వారా చెప్తుంది. నా అవతారంలో ఉన్న చైతన్యము శైలపుత్రిగా ఈ భూమి మీదకి వచ్చి, ఈ శైలపుత్రి కూడా మరి హిమవంతుడికే ఒక కూతురుగా పుడుతుంది. ఇవన్నీ కూడా పార్వతీ అమ్మవారి యొక్క చైతన్యం నుంచి వచ్చిన స్వరూపమే వీళ్ళందరూ కూడా. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ధ్యాన శక్తి ఒక్కొక్క చక్రము దాటుకుంటూ కుండలిని శక్తి దగ్గర స్థితమైనప్పుడు అక్కడ శైలపుత్రి తపస్సు చేస్తూ ఉంటుందట. కుండలిని అంటే మూలాధార చక్రం దగ్గర శైలపుత్రి అమ్మవారిని ఎప్పుడైతే ఆరాధన చేస్తూ ఉంటారని చెప్తారు బయట, ప్రాపంచికమైన పూజలు స్తోత్రాలు అవన్నీ చెయ్యండి, మూలాధార చక్రం దగ్గర ఉన్న శైలపుత్రి ఎప్పుడైతే మేల్కుంటుందో మీకు అనంతమైన అతీంద్రియ శక్తులతో మీరు కనెక్ట్ అవుతారని చెప్తారనమాట. ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ ఉంటామో, ధ్యానం ఒక్కటే సరిపోదు, అమ్మ ఎన్నో సుగుణాలు మనకి ఇచ్చింది. ఒక్కొక్క సుగుణాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు మనలో మార్పు అనేది వస్తుంది. అందరి ఎందు దయ, ప్రేమ, మిత్రత్వము, అహింసా తత్వము, ఈ సుగుణాలన్నీ మేలుకుంటాయి.
ఆ మూలాధార చక్రం దగ్గర ఉన్న శైలపుత్రితో మనం కనెక్ట్ అవ్వాలి. అందుకనే ధ్యానం చేసేటప్పుడు శైలపుత్రి అమ్మవారిని తలంచుకుని ధ్యానం చేస్తూ ఉండాలి. ఇంక రెండో రోజు బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అవతారము ఎందుకు బ్రహ్మచారిణిగా ఉందంటే, వీళ్ళందరూ హిమవంతుని పుత్రులుగా జన్మించడం జరిగింది. ఆయన మరి అన్ని అవతారాల్లోనూ కూడా నాకు పుత్రులుగా రావాలని ఘోర తపస్సు చేయడం వల్ల పార్వతీదేవి మైమరిచిపోయి మరి ఆ హిమవంతుడికి పిల్లలుగా పుడతారు వీళ్ళందరూ. బ్రహ్మచారిణి అంటే వీళ్ళందరూ మళ్ళీ శివుణ్ణే పెళ్లి చేసుకోవడానికి తపస్సు చేస్తారు. ఈ బ్రహ్మచారిణి ఎన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసిందంటే, ముందుగా పచ్చి కాయగూరలు తిని, రోజుకొకసారి పచ్చి కాయగూరలు తిని, మరి పొయ్యి మీద వండిన ఆహారాన్ని ఏమీ భుజించకుండా ఒక కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసిందంట. ఆ తర్వాత అప్పటికి కూడా శివుడు రాలేదు. మళ్ళీ అతను ఎండుటి ఆకులు ఎండిపోతాయి, చెట్టుని ఎండిపోతాయి కదండి, ఎండిపోయిన ఆకుల్ని తింటూ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసిందంట. అయినా కరుణించలేదు శివుడు. మరి ఆ తర్వాత పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా నిరాహారిగా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి తన శరీరం అంతా నల్లగా అయిపోయి, శరీరం కుచించుకుపోయి, శరీరం కలర్ అంతా తగ్గిపోయి నల్లగా అయిపోయింది అనమాట. ఆహారం తీసుకోకుండా ఎప్పుడైతే ఈ బ్రహ్మచారిని తపస్సు చేస్తుందో, ఆ తపస్సు శక్తికి లోకాలన్నీ గడగడలాడిపోయినాయంట. అందుకనే రాక్షసులు కూడా అంత ఘోరమైన తపస్సు చేస్తే ఆ తపశ్శక్తికి గడగడలాడిపోయే ఆ దేవతలు వరాలు ఇచ్చేసేవారు అనమాట. అమ్మవారు కూడా అంత తపస్సు చేస్తే గడగడలాడిపోతే అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి, అమ్మని బ్రహ్మచారిని మీరు కరుణించకపోతే ఈ తపస్సు శక్తి ద్వారా ఈ లోకాలన్నీ ఏమైపోతాయో అని శివుడికి వీళ్ళందరూ మొరపెట్టుకుంటే అప్పుడు శివుడు వచ్చి కటాక్షిస్తాడనమాట. చూసేటప్పటికే ఆవిడి శరీరం అంతా క్షీణించిపోతుంది, శరీరం అంతా నల్లగా అయిపోతుంది. అప్పుడు శివుడు మరి ఎంతో ప్రేమగా ఆవిడ వంక చూసేటప్పటికి ఆవిడ బంగారపు ఛాయలాగా శరీరం అన్నమంతా వచ్చేసిందంట. ఆ బంగారు ఛాయ లాగా వచ్చి ఆవిడ ఎక్కడ స్థితమై ఉంటుందట, స్వాదిష్టాన చక్రం దగ్గర స్థితమై ఉంటుందట. బ్రహ్మచారిణి అంటే ఎవ్వరిని కూడా కన్నెత్తి చూడకుండా ఒక్క శివుడినే తను పెళ్లి చేసుకోవాలని మరి బ్రహ్మచర్యం పాటించి ఆ విధంగా తపస్సు చేసింది. కాబట్టి మనకి కూడా స్వాదిష్టాన చక్రం దగ్గరే మనకి సృష్టి కార్యక్రమం జరిగే నాడీ మండలం కలిగి ఉంటుంది. అందుకనే అమ్మకి ఎలాంటి సుగుణాలు ఉన్నాయో బ్రహ్మచారిణిగా భర్తను పొందే వరకు ఎంత బ్రహ్మచారిణిగా తను తపస్సు చేసిందో ఆ విధమైన గుణాలు మనలో ఉంటే మనము కూడా మరి పెళ్లి జరిగే వరకు కూడా మగవాళ్ళేటి ఆడవాళ్ళేటి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఏ విధమైన మరి బయటి వేషాలు వెయ్యకూడదని ఆవిడ నిరూపించి చూపించింది. అందుకని ఆ అమ్మను తలించుకుంటూ మనం ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరిలోని కూడా సద్గుణాలు పెంపొందించుకుని అమ్మ యొక్క అతీంద్రియ శక్తులన్నీ కూడా మనం పొందుతామని చెప్పారు. ఇంకా చంద్రగంట, ఈ చంద్రగంట అమ్మవారు కూడా మరి ఆ హిమవంతుడి కూతురే ఈవిడ కూడా. ఈ అమ్మ ఘంటాకృతిలో ఉంటుందట, బంగారు ఛాయగా ఉండి మెలమెలా మెరిచిపోతూ ఉంటుందట. ఈవిడి సింహాసనంలో ఉండి గాంభీరంగా ఒక దుర్గాదేవి ఆవిడ వాహనం కూడా పులి వాహనం అనమాట. చంద్రగంట వాహనం కూడా పులి వాహనం. పులితో చెలిమి చేసింది. పులి అంటే అందరికీ భయం, కానీ పులితో చెలిమి చేసింది. అంటే మనము ప్రకృతిలో ఉన్న సర్వ జీవికలతో కూడా మనము విష జంతువులేటి ఘోర కృత్యాలు జరిపే మరి జంతువులేటి అన్నిటితోటి కూడా మనము చెలిమి చేస్తే వాళ్ళందరూ కూడా మనకి మిత్రులుగా అయిపోతారు. ఆ మిత్రత్వాన్ని ఈ అమ్మ నేర్పించింది. సకల జీవకోటితో మనకి మిత్రత్వాన్ని కలిగించింది ఈ అమ్మ. ఈ అమ్మ ఎక్కడ ఉంటుందట, మరి అందరి కష్టాలు తీరుస్తుందట. అమ్మని తలంచుకుంటే చాలు అందరి కష్టాలు కూడా తీర్చేస్తుందట. అంత శక్తివంతురాలు. ఎందుకంటే అంత పవిత్రమూర్తి. ధ్యానించే వాళ్ళంటే అమ్మకి చాలా చాలా ఇష్టం అన్నమాట. ధ్యానం చేస్తే చాలు అమ్మ కరుణిస్తూ ఉంటుందట. ఈవిడి మణిపూరక చక్రం దగ్గర స్థితమై ఉంటుందట. ఈ మణిపూరక చక్రం దగ్గర ఎప్పుడైతే మనము అక్కడ మనకి మణిపూరక చక్రం దగ్గర శక్తి సూర్యశక్తి ఉంటుందండి. అక్కడ జఠరాగ్ని రూపంలో అమ్మ మనకి ఏ ఆహారం తీసుకున్నా దాన్ని పచనం చేసి శరీరం అంతటికీ కూడా మనకి శక్తిని ఇస్తూ
మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఈ చంద్రఘంట అమ్మవారు మణిపూరక చక్రం దగ్గర స్థితమై ఉంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ మణిపూరక చక్రం దగ్గర, అందుకనే వజ్ర తుల్యంగా ఉంటుందట. మనం తీసుకున్న ఆహారము సరైన విధంగా పచనం చేసినప్పుడే కదా మన శరీరానికి శక్తి, మేధాశక్తి. మనం తీసుకున్న ఆహారాన్ని బట్టే అది రసముగా మారుతుంది, రసము రక్తముగా మారుతుంది. ఆ తర్వాత మేధస్సు, మాంసము, అస్థి అంటే జిగురు పదార్థము, ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఆహారం నుంచి మన లోపల మనం తీసుకున్న ధ్యాన శక్తి వల్ల మనకి ఈ శరీర నిర్మాణం అంతా ఈ పంచ వాయువులతో అన్ని మిళితమయ్యి మనము ఆనందంగా జీవించి ఆత్మ ఉన్నతి పెంచుకోవడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ఈ ఎన్ని శక్తుల గురించి మనం తెలుసుకోవాలి. అందుకనే అమ్మ మణిపూరక చక్రం దగ్గరుండి మన శరీర శక్తిని పెంచడానికి ఆవిడ పని చేస్తూ ఉంటుందట. అందుకనే ఆవిడ అందించే జ్ఞానము, ధ్యానము అన్నీ కూడా సహజంగానే మనము తెలుసుకోగలుగుతాము అని చెప్తుంది. చంద్రగంట గంటాకారంలో ఉంటుందట మన మణిపూరక చక్రం దగ్గర. ఆ తర్వాత కూష్మాండ, కూష్మాండ 4వ అవతారము కూష్మాండ. ఈ కూష్మాండ అమ్మవారు బ్రహ్మాండమునందలి సకల వస్తువులలో ప్రాణులలో కాక తేజస్సు. ఈమె ఛాయే. ఆవిడ చూస్తే చాలు ఎంతో తేజస్సుగా ఉంటుందట. ఆవిడ నుంచి ఎంతో ఎంతో ఆ శరీరం నుంచే ఎంతో తేజస్సు అద్భుతంగా కిరణాలుగా ప్రసరించబడుతూ ఉంటాయట. ఆ తేజస్సుకి ఈ ప్రకృతి అంతా పులకించిపోతూ ఉంటుందట ఆ చైతన్యంతో. ఇంకా ఈవిడి ఏ విధంగా ఉంటుందని, కూష్మాండం అంటే గుమ్మడికాయ అన్నమాట. ఆవిడికి ఈరోజు గుమ్మడికాయ నైవేద్యం పెడతారట. ఆవిడికి గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం అనమాట. అది చిన్నది సూర్య గుమ్మడికాయ అంటారు కదండి, కూర వండుకుంటాం ఆ గుమ్మడికాయ అంటే. అందుకనే ఆవిడకి ఇష్టం కాబట్టి కూష్మాండ అని పిలువబడుతుంది. ఇంకా మనసు ఈవిడ ఎక్కడ ఉంటుందట, హనాథ చక్రం దగ్గర ఉంటుందట. ఇక్కడ హనాథ చక్రం దగ్గర ఈ కూష్మాండ రూపంలో అమ్మ స్థితమయ్యి ఉంటుంది. ఈవిడిని ధ్యానించడం వల్ల మనము రోగాల నుంచి, శోకాల నుంచి, ఎంతో మందికి దుఃఖం ఉంటుంది కదా, ఆ దుఃఖము నుంచి అన్ని రూపుమాగుతాయట. అమ్మని ఎప్పుడైతే హనాథ చక్రంలో దర్శించి ఆమె యొక్క గుణాలన్నీ, ఆ సద్గుణాలన్నీ మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో, ఆ హృదయ చక్రం దగ్గర ఉన్న ఆ కూష్మాండ రూపంలో ఉన్న అమ్మ మరి మనకి అనారోగ్యాన్ని తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉంటుందట. మనలో ఉన్న అనంతమైన జ్ఞానం కూడా, ఆ ప్రజ్ఞ కూడా మేల్కొల్పుతుంది. ఇంకా సత్సంబంధాలు కూడా మనకి మెరుగుగా ఉంటాయట. మన కుటుంబంలో సత్సంబంధాలు కూడా ఎంతో మెరుగవుతూ ఉంటాయట ఆ కూష్మాండ అమ్మవారిని మరి ధ్యానించడం వల్ల. ఇంకా ఏమని చెప్తున్నారు, శాస్త్రాల యందు, పురాణాల యందు కూడా ఈ అమ్మ గురించి ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది. ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో లాభాలు పొందుతూ ఉంటారట. భక్తి యోగంలో ఉన్న వాళ్ళు ఏంటి, కర్మయోగంలో ఉన్న వాళ్ళు ఏంటి, ఇంకా జ్ఞాన యోగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఆ యొక్క త్రిపుర శక్తి. త్రిపుర అంటేనే 3 గుణాలు అంటే తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము. ఈ 3 గుణాలతోటి మనల్ని ఈ భూమి మీదకి పంపించింది. అందుకనే త్రిపుర బాల అని ఎందుకన్నారు. త్రిపుర ఈ 3 గుణాలని జయిస్తేనే మనము శుద్ధ సాత్వికం నుంచి నిర్గుణ స్థితికి మారడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ మూడు పెట్టించింది అమ్మే పెట్టింది. మనకి తమో గుణము, శుభ్రంగా పడుకోవయ్యా, పడుకుంటే నీకు నిద్ర వస్తుంది, ఆ నిద్రలో ఎనర్జీని తీసుకుంటావు. రజోగుణము అంటే నువ్వు మంచి మంచి పనులు చేసి, ఆ పనులు చేసే అహంకారం అంటే ఆధ్యాత్మ అహంకారం ఉండాలి. మనమేంటి ప్రాపంచికమైన అహంకారంతో వీగుతూ ఉంటావు. అలాగా నువ్వు మంచి మంచి కార్యక్రమాలు చేసి, ఆహా నేను చేశాను, అమ్మ చేయించిందని అలాగా అహంకారంగా ఉంటూ అని, ఇంకా తర్వాత శుద్ధ సాత్వికంగా ఉండమని చెప్పింది. కానీ మనకేంటి, అందరినీ హింసిస్తూ ఉన్నాం. మరి ఆ హింస నుంచి అహింసా తత్వంలోకి వచ్చి సాత్వికంగా మారు ముందు. ఎప్పుడైతే సాత్వికంగా మారుతావో నువ్వు శుద్ధ సాత్వికంగా మారి నిర్గుణ స్థితికి నువ్వు అందుకోగలుగుతావు. ఈ ఈ 3 పురాల్ని ఎప్పుడైతే దాటుకుంటావో, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ 3 దాటినప్పుడు మరి ఆ ఉన్నతమైన కారణ లోకాలకు వెళ్ళి అక్కడ నుంచి ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతాము. మరి ఆ జ్ఞానం పొందాలంటే మనం ఏం చేయాలి, బాలగా మారాలి. బాలలు
అందుకని కదా పిల్లలందరినీ దేవుళ్ళు అంటారు. ఎందుకంటారండి దేవుళ్ళు? వాళ్ళ మనసులు వెన్నలాగా ఉంటాయి కాబట్టి. అందుకని జీసస్ కూడా చెప్పారు కదా, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే నువ్వు చిన్న పిల్లవాడిలా మారాలి అన్నారు. ఈ బాల త్రిపుర సుందరి అంటే ఈ 3 గుణాలని జయించిన వాళ్ళు ఎవరంటే బాలగా ఉన్న వాళ్ళైతేనే జయిస్తారట. అందుకనే ఆ బాల అనే స్వరూపాన్ని ఆ దేవతామూర్తిని 9 సంవత్సరాల వయసులాగే ఉంచేసిందంట. ఆవిడకి ఇంకా వయసు పెరగలేదు. అంటే మనం అందరం కూడా ఆ బాల త్రిపుర సుందరికి ఎలాగైతే ఆ గుణాలు ఉన్నాయో, మనం పెద్ద ఎదిగినా ఆ గుణాలతో మనం ఉండగలగాలి. ఆ స్వరూపాన్ని చూపించడానికి కారణం అది. మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మన గుణాలలో మార్పు వచ్చిందంటే మనం ఎప్పటికీ ఎదగలేము. ఆ నిర్గుణ స్థితికి ఎప్పటికీ రాలేము కాబట్టి బాల రూపంగా మనం తయారవ్వాలి. మనం పెద్దవాళ్ళు అయినా కానీ ఆ గుణాలు, ఆ సుగుణాలు చిన్నపిల్లలు ఎంత స్వచ్ఛతగా ఉంటారో, ఎంత స్వచ్ఛతగా మాట్లాడతారో, ఎవరితోటన్నా కొట్లాడుకున్నా సరే ఒక్క క్షణంలో మళ్ళీ అవన్నీ మర్చిపోతారు. క్షమించేస్తారు. కానీ మనమేమిటి అది కసి, పగగా మార్చుకుంటాము. వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుంటాము. మనలో క్షమాతత్వం లేకపోతే మరి ఎన్నో ఎన్నో జన్మలు తీసుకుని అది నేర్చుకునే వరకు నేర్చుకోవడం వరకు కూడా భూమి మీదకి మళ్ళీ మళ్ళీ రావాల్సిందే అని బాల త్రిపుర సుందరి మాత చెప్పడం జరుగుతుంది. ఇంకా 5వ అవతారము స్కందమాత. ఈ స్కందమాత దుర్గామాత యొక్క 5వ స్వరూపం. ఈమె స్కందుడు అంటే కుమారస్వామి అన్నమాట. స్కందుడు అంటే కుమారస్వామి, కార్తికేయుడు అని కూడా అంటారు. ఈవిడికి దేవాసుర సంగ్రామం చేయడానికి దేవతలందరూ కూడా ఈవిడి కోసం, దుర్గాదేవి కోసము తపస్సు చేస్తే ఈ రాక్షసుల బాధల గురించి వీళ్ళందరూ అవతారాలు తీసుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఈ రాక్షస గానాలకే శక్తి ఎక్కువగా ఉంటుంది. మరి ఆ శక్తులన్నీ పొంది హింసిస్తూ ఉంటే మనం కూడా అంతే కదండి. మన యొక్క మేధాశక్తితోటి అన్ని సృష్టించుకుని విధ్వంసం చేసేస్తున్నాం కదా, ప్రకృతిని అంతా నాశనం చేసేస్తున్నాము, సకల జీవకోటిని నాశనం చేస్తున్నాం. మరి మనం తీసుకున్న గోతులో మనమే పడినట్టు ఈ సమస్యలు, కష్టాలు, డబ్బులైతే ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు కదా ఎక్కడ. ఆ శాంతి రావాలి అని అంటే సకల జీవకోటి ఆనందంగా ఉండాలి. అలాగే ఆ రోజుల్లో కూడా ఆ రాక్షసుల బాధలు భరించలేక అమ్మవారి గురించి తపస్సు చేస్తేనే ఆ అమ్మ కరుణించి మళ్ళీ తన యొక్క అంశ రూపాలుగా వీళ్ళందరినీ పుట్టించడం జరిగింది. ఈ స్కందమాత కుమారస్వామి అంశగా, కార్తికేయుడుగా మరి ఉద్భవించడం జరిగింది. ఈవిడి ఎక్కడుంటుందట? విశుద్ధ చక్రం దగ్గర ఉంటుందట. ఎందుకు ఇక్కడ విశుద్ధ చక్రం దగ్గర జయించగలగాలంటే విశుద్ధ చక్రం దగ్గర నుంచే మనకి శుద్ధి జరిగితేనే శుద్ధమైన మాటలు మాట్లాడగలుగుతాం, శుద్ధమైన ఆహారాన్ని తీసుకోగలుగుతాం. మరి సరికాని ఆహారాన్ని ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ శుద్ధత్వం లేదు. సరికాని ఆహారం తీసుకోవడం వల్ల సరికాని మాటలే మాట్లాడుతూ ఉన్నాము, సరికాని ఆలోచనలు ఆలోచిస్తున్నాము, సరికాని భావనలు మరి రిలీజ్ చేస్తున్నాము. యద్భావం తద్భావతే, నువ్వు ఏది ఆలోచన చేస్తే అదే జరుగుతుంది. కాబట్టి ఈ స్కందమాత విశుద్ధ చక్రాన్ని శుద్ధి చేయడానికి వచ్చిందంటే ఈ అమ్మ. ఎప్పుడైతే విశుద్ధ చక్రం శుద్ధి జరుగుతుందో, అందుకనే పత్రిసారి సంగీతం నేర్చుకోండి, శ్లోకాలు నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు అవేమీ లేకపోయినా ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారనమాట. మరియు మీకోసమని మరి మేము నేర్చుకోలేదని అనుకోవక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకోవాలన్నా అన్నిట్లకన్నా ఉన్నతమైన జ్ఞానాన్ని ఆ పిహెచ్డీని అందుకోవడానికి కోసమే ఇవన్నీనండి నేర్చుకోవడం. ఎందుకంటే ఆ యొక్క పిహెచ్డి స్థితిలో ఉన్న ఆ జ్ఞానాన్ని అందుకోవడం కోసమే. విశుద్ధ చక్రం శుద్ధి జరిగిపోయింది కాబట్టి మీరు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ జరిపించడానికి మీరు ఇష్టపడుతున్నారు. అలా ఇష్టపడాలి. అందరూ ఇష్టపడారు కదా, సొంత పనులు చూసుకోవడానికే మాకు టైం ఉండలేదు, ఏం చేస్తామని తన సొంత కళ్యాణం చేసుకోవడానికే తన కోసం తనమన్నా ధ్యానం చేయాలంటే ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాల వల్ల వాళ్ళకి చెయ్యాలనిపించదు. సమయం ఉంటే ఆ వ్యర్థంగా ఆ సమయాన్ని ఖర్చు పెట్టేసుకుంటారు. మరి స్కందమాత ఏం చెప్తుంది? విశుద్ధ చక్రాన్ని శుద్ధి చేయడానికి వస్తుందంట అమ్మని సృష్టించడం. ఆ బుద్ధి మారినప్పుడు ప్రతి ఒక్కరిలో ఆ దైవీ గుణాలు ఎప్పుడైతే ప్రస్ఫుటం అవుతుందో, ఆ దైవీ గుణాల ద్వారా మరి ఎంతో మంది మారారు కదండి. చిత్తగా తాగి వాళ్ళందరూ మానేశారు. మాంసాహారులు అందరూ శాకాహారులుగా మారిపోయారు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో. ఈ విధమైన మార్పు చేయడానికి ఈ స్కందమాత మార్పు చేయడానికి ఆ అమ్మని పుట్టించడం జరిగిందట. ఆ మనలో ఉన్న అసురులను అందరినీ సంహరించడానికి ఈ అమ్మ విశుద్ధ చక్రంలో స్థితమై ఉందట. మనకి జ్ఞానాన్ని అందివ్వడానికి, మనకి ఏకాగ్రతని,
జ్ఞాపకశక్తిని, మనలో ఉన్న అనంతమైన మరి భయాన్ని, భయం వల్లే కదండి జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాము. నిర్భయంగా ఉండడానికి ఈ అమ్మ ఎప్పుడూ నిరంతరము మనలో అనాహత చక్రము. ఈ అనాహత అంటేనే ఇక్కడ 2 ఉంటాయండి అవయవాలు. ఒకటి గుండె, ఒకటి ఊపిరితిత్తు. ఈ 2 బావుంటేనే మనము ఎన్ని సంవత్సరాలైతే భూమి మీద జీవించగలగడానికి వచ్చామో అన్ని సంవత్సరాలు ఆనందంగా ఉంటాం. మనం సరైన విధంగా ఊపిరి తీసుకోకపోతే ఏమవుతుంది? నిమిషానికి 18 శ్వాసలు తీసుకోగలిగితేనే మనం 120 సంవత్సరాలు చక్కగానే సాత్వికమైన ఆహారం తీసుకుంటూ మనశ్శాంతిగా ఉన్నప్పుడు, సంతృప్తిగా ఉన్నప్పుడు మన శరీరము మనకి సహకరిస్తది. కానీ మరి అసురు గుణాలతో ఉన్నప్పుడు ఏమవుతుంది? మన శ్వాసల్ని ఎక్కువ తీసేసుకుంటాం. ఎప్పుడైతే శ్వాసలు ఎక్కువ తీసుకుంటామో మన ఆయుష్షు తగ్గిపోతూ ఉంటుంది. మరి అలా తీసుకోవడానికి మనలో ఆ కోపం అంత వికృతంగా రావడానికి కారణం ఏమిటి? అంటే మనము అంగీకరించలేకపోవడము. నాలాగా ఇంకొకడిలో ఉన్న స్థితిని అంగీకరించలేక మనకు కోపం వస్తుంది. మన మాట వినకపోతే మనకు కోపం వస్తుంది. దాని వల్ల ఏమవుతుంది? భావోద్రేకాలు పెరిగిపోతాయి. భావోద్రేకాల వల్ల ఏమవుతుంది? శ్వాసను ఎక్కువ తీసేసుకుంటున్నాం. ఈ శ్వాసను ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆక్సిజన్ మనలోకి వెళ్ళే ఆక్సిజన్ మనలో కొన్ని కోట్ల గాలి గదులు ఉంటాయంట. ఆక్సిజన్ చాంబర్స్. ఆ గాలి గదులన్నీ కూడా సరైన విధంగా మనం శ్వాస తీసుకోకపోతే మూసుకుపోతాయంట. కొన్ని గాలి గదులు మూసుకుపోతాయంట. ఉన్న తక్కువగా ఉన్న గాలి గదులన్నీ కూడా మనం తీసుకునే ఆ ఆక్సిజన్ అది ప్రాణశక్తిగా మారడానికి అక్కడ ఫిల్టర్ చేస్తదనమాట. ఊపిరితిత్తులు ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టరింగ్ ఆగిపోతుందండి. ఆ ఫిల్టరింగ్ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన ప్రాణశక్తి అందదు. అది అందకపోతే సరైన విధంగా మనకి గుండె కొట్టుకోదు. దానివల్లే మనకి హార్ట్ ప్రాబ్లమ్ రావడము, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్ రావడానికి కారణం. మరి అవన్నీ సరైన విధంగా ఉండాలి అనంటే ఈ స్కందమాత వల్ల మనలో భావోద్రేకాలు తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటాం. ఆ స్కందమాతను తలంచుకుంటూ ధ్యానం చేస్తే రోజు ఈ 10 రోజులు ఒక్కొక్క అమ్మవారి మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే కొంత కాకపోతే అంటే ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు పూజలు చేయమంటారు. కానీ ఇందులో ఈ అమ్మవారిలో పూజలు చేసే స్థితిలో ఉన్నవాళ్ళు పూజలు చేయండి. ధ్యానం తెలుసున్న వాళ్ళు ధ్యానమే చేయమని చెప్పారండి. ధ్యానం చేసినప్పుడే మీకు ఫలితం తొందరగా వస్తుంది. అప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు ఏది చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారో ఆ భూమి మీద వచ్చిన పని సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు అని చెప్తున్నారు. ఇక 6వ అవతారము కాత్యాయని. ఈ కాత్యాయని అమ్మవారు ఈ అన్ని అమ్మవారి అంశాలే కాబట్టి మరి ఒక మహర్షి ఈవిడ్ని పుత్రిగా పుట్టాలని తపస్సు చేస్తే ఆయనకి ఈ కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళకి పెళ్లి అవ్వకపోతే పెళ్లి అవ్వలేని వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు అవుతాయండి. ఎందుకంటే తనకి పిల్లలు పుట్టలేదు ఆ ఋషికి. పిల్లలు పుట్టకపోతే మరి అమ్మవారిని ఉపాసన చేశాడట. అమ్మవారి గురించి ఉపాసన చేస్తే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని జన్మల నుంచి కూడా పిల్లలు లేరు. అందుకని అమ్మ నువ్వే నాకు పుత్రికగా రావాలి అని అంటే కాత్యాయని దేవిగా ఆయనకి పుట్టడం జరిగింది. అప్పుడు అమ్మ చెప్పిందట, ఇలాగ పిల్లలు లేకుండా బాధపడే వారందరూ కూడా మరి నీకు పిల్లలు లేరని నన్ను ఉపాసన చేశావు కాబట్టి మరి నా హంసగా వచ్చిన ఆ బిడ్డకి కాత్యాయని అని పేరు పెట్టు. ఎవరికైతే పిల్లలు కలగలేదో వాళ్ళు ఈ కాత్యాయని అమ్మవారు వ్రతం చేస్తే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. మరి ధ్యానం చేసేవాళ్ళు అమ్మవారిని ఉపాసన చేసి మరి అమ్మని భూమధ్యాన్ని ఎప్పుడైతే దర్శిస్తారో భూమధ్యంలో అమ్మని దర్శించాలంటే ఎంత సాధన చేయాలండి? ఎంత సాధన చేస్తే అమ్మ యొక్క కటాక్షం మనకు కలుగుతుంది? అంత సాధన చేసి కాత్యాయని మాత యొక్క కటాక్షం పొందితే మనకి వీళ్ళందరూ కూడా బిడ్డలు లేని వాళ్ళందరూ కూడా తల్లులు అవుతారు ఖచ్చితంగా అని చెప్పడం జరిగిందండి. ఇక కాళరాత్రి 7వ అవతారము కాళరాత్రి. దుర్గామాత యొక్క 7వ అవతారము. ఈవిడ చాలా భయంకరంగా ఉంటుందండి. దుష్ట రాక్షసులను అందరినీ కూడా సంహరించడానికే ఈవిడి ఈ భూమి మీదకి వచ్చింది. ఎంత మరి భీకరంగా ఉన్నా కానీ మనసు వెన్నలాగా ఉంటుందట. ఆవిడ కాళరాత్రి అంటే రాత్రులు దుష్ట శక్తులన్నీ తిరుగుతూ ఉంటాయట మనల్ని హింసించడానికి. అందుకనే ఎవరన్నా రాత్రులు దయ్యం పెట్టిందని అది పెట్టిందని అని పిల్లల్ని కూడా హింసిస్తూ ఉంటారట. ఆ దుష్ట శక్తులన్నిటిని కూడా నాశనం చేయడానికి కాళరాత్రి తెల్లవార్లు కూడా
అమావాస్య రోజుల్లో అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటుందట. అందుకనే అర్ధరాత్రి ఆ టైం అప్పుడు బయట తిరగకూడదు అని అంటారు. ఎందుకంటే కాళరాత్రి ఆవిడ వాహనం ఏమనుకున్నారు, గాడిద వాహనం కలిగి ఉందట. కాళరాత్రి గాడిద వాహనం మీద రాత్రి అంతా తిరుగుతూ ఉంటుందట. ఎక్కడైతే దుష్ట శక్తులు వచ్చి మనల్ని హింసిస్తూ, అంటే ఈ సృష్టి చేసినందుకు అమ్మవారు మనల్ని పరిరక్షించడానికి ఇన్ని అవతారాలు ఉద్భవించడం జరిగింది. మరి ఏ దుష్ట శక్తులు ఆవహించిన ఆ బిడ్డలు బాధపడతారో ఆ బాధల నుంచి బయటకు రావాలి. వారెవ్వరికీ కూడా ఈ దుష్ట శక్తులు సోకకూడదు అని కాళరాత్రి రూపంలో మరి కాపలా పెట్టిందంట. మనకి కాపలా పెట్టిందంట అమ్మవారు, ఎలాంటి దుష్ట శక్తులు. అందుకనే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఒంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దుష్ట శక్తులన్నీ కూడా ఎక్కడైతే అశుద్ధంగా ఉందో దానికి ఆకర్షింపబడతారటండి. అందుకనే మనం ధ్యానం చేసి మన ఇంటిని మన ఒంటిని పట్టించుకోలేదనుకోండి, మనకు ఖాళీ లేదని, అయితే మన మటుకు మనం ఉన్నా కానీ ఏదో సమయంలో ఆ దుష్ట శక్తులన్నీ ఆ దానికి ఆ చెత్తకి ఆకర్షింపబడి మన మీద ప్రభావం చూపిస్తారట ఏదో టైంలో. కారణం ఉండదు, పిల్లల ద్వారానో భర్త ద్వారానో భార్య ద్వారానో చిన్న చిన్న గొడవలు అయిపోతూ ఉంటాయండి. మనం ధ్యానం చేస్తున్నామో, ఇంత ప్రశాంతంగా ఉన్నాం కదా అని ధ్యానంలో కూర్చుంటే ఎక్కడైతే అశుద్ధంగా ఉందో దాన్ని సరి చేసుకోమని మన అంతరంగంలోంచే వస్తుంది. అలాగా అవన్నీ కూడా మేల్కొల్పుతూ ఉంటుందట ఈ కాళరాత్రి అనే అమ్మవారు. మనలో ఎలాంటి దుష్ట శక్తుల్ని కూడా ఆవకించకుండా మరి కాపాడుతూ ఉంటుందట. మహాగౌరి, ఈ మహాగౌరి దుర్గామాత యొక్క 8వ స్వరూపము ఈ మహాగౌరి. ఈవిడ కూడా, వీళ్ళందరూ ఉద్భవించిన వాళ్ళందరూ కూడా శక్తి స్వరూపాలే. వీళ్ళందరూ శివుని పెళ్లి చేసుకోవడానికే మరి తపస్సు చేసి మళ్ళీ ఆ శివుడినే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈవిడ కూడా ఎంతో ఘోర తపస్సు చేస్తే మరి ఆ గంగామాత, మహాగౌరి అంటే గంగా గౌరి, మరి ఆ గంగా గౌరి అంటారు కదా, ఇద్దరి చవితులకు కూడా యుద్ధం రావడం జరిగింది ఆ గంగామాతకి గౌరీమాతకు కూడా. ఈ గౌరీమాత ధ్యానించడం వల్ల, ఆరాధించడం వల్ల, ధ్యానం చేయడం వల్ల ఎన్నో సిద్ధుల్ని ఇస్తుందటండి. ఈ గౌరీ సిద్ధుల్ని ఇస్తుందట. మనలో అతీంద్రియమైన సిద్ధులు ఉన్నాయి కదా, మనం ధ్యానం చేయకపోయినా మనకి మాటకు శక్తి ఉందండి. మాటకు శక్తి ఉంది కాబట్టి మనం అనుకుంటే, మనం కావాల్సిన వాళ్ళని తలంచుకున్నాం అనుకోండి, తలంచుకున్న వెంటనే ఫోన్ అన్నా వస్తుంది, లేకపోతే వాళ్ళే అనుకోకుండా వచ్చాను అని అంటారు. అలాంటి సందర్భాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మనకి. అంటే మాటకే అంత మంచి మాటలు మాట్లాడితే అంత శక్తి మనకుంది. అలాగే ఈ గౌరీ మాతను ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, గౌరీ వ్రతం, ఈ గౌరీ వ్రతం చేయడం వల్ల కన్ని పిల్లలకి వాళ్ళకి మంచి భర్త దొరుకుతాడట. అందుకని ఈ గౌరీ వ్రతం చిన్నపిల్లలప్పుడు తద్దులు అవి పెడతారు చూడండి, తద్దులు. కన్ని పిల్లగా ఉన్నప్పుడు ఇంకా పెళ్లి చేస్తామంటే 3 సంవత్సరాల నుంచి తద్ది ఉపవాసం పెట్టి మరి 11 మందికి గౌరీ వ్రతం కింద వాయనం ఇప్పిస్తారండి కన్ని పిల్లల చేత. ఈ గౌరీ అమ్మవారు మంచి భర్తని మరి ప్రసాదిస్తుందట ఈ గౌరీ వ్రతం చేయడం వల్ల. మంచి బుద్ధిని వికసించేలాగా చేస్తుందట. బుద్ధిలోనే కొలువై ఉంటుందట. ఆ బుద్ధిని వికసింప చేస్తుందట. అందుకనే ఈ గౌరీమాతని ఎప్పుడూ ఆరాధన చేయాలి. గౌరీమాత ఎక్కడ ఉంటుందట, సహస్రారంలో ఉండడానికే ప్రయత్నం చేసిందట గౌరీ అమ్మగారు కూడా. కానీ అక్కడ గంగను పెట్టుకుని కూర్చున్నాడు. ఆ గంగను పెట్టుకున్నాడు కాబట్టి ఇద్దరికి పడేది కదంట, గౌరికి గంగకి. అందుకని ఆ శక్యతని కలిగించడానికి గంగ ఎప్పుడూ ప్రవాహం కలిగి ఉంటది కదా. ఎవరికన్నా ఏ దేవతామూర్తుల కన్నా వాళ్ళ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటే అహంకారం వచ్చేస్తూ ఉంటది అనమాట. నా వల్లే ఈ గంగే లేకపోతే ఏమో అవ్వదంటే, ఈ గౌరి వాళ్ళ బుద్ధి వికసించకపోతే ఈ గంగ ఎంత ఉన్నా కానీ మరి ఏమీ ప్రయోజనం లేదని గౌరి అంటూ ఉంటది అనమాట. ఇద్దరిని సఖ్యతగా పెట్టుకుంటాడు ఒకే శిఖలో, గంగని గౌరిని కూడా. అలాంటి మిత్రత్వం కలిగి ఉంటామంట గౌరీ మాతని. మంచి భర్తను పొందుతాము, మన సంసారము మరి చక్కగా సత్సంబంధాలను పెంచుకుని ఆ గౌరీ యొక్క ఆశీస్సులతో మనం ఎంతో ఆనందంగా ఉంటామట. ఇక సిద్ధిదాత్రి, ఇంకా లాస్ట్ అవతారం ఏమిటి అంటే సిద్ధిదాత్రి. మనం పూర్తిగా ధ్యానంలో మునిగిపోతాము గంటలు గంటలు. ఇప్పుడు చూడండి, అన్ని మౌన ధ్యానాలు. మా తాపేశ్వరంలో 9 రోజులు కూడా మౌన ధ్యానం జరుగుతుంది. మా గొల్లల మామిడాల్లో 9 అవతారాలు 9 మంది మాస్టర్లతో క్లాసు జరుగుతుంది, 9 రోజులు క్లాసు. అలాగా మనకి ఆ రోజు 6 గంటలు తిరుపతిలో ధ్యానం చేయించడం జరిగింది.
మరి ఇలాంటి అఖండ జనాల్లో పాల్గొంటూ మనం చేయవలసిన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ సిద్ధిదాత్రి మనకు సిద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందట. ఈ సిద్ధిదాత్రి ఎక్కడ ఉంటుందంటే ఈ అమ్మ సహస్రార స్థితిలో శివుడితో ఏకమై ఉంటదట. అందుకనే అది తలంచుకునే మనకి ఆది శంకరాచార్యులు వారు 100 శ్లోకాలు ఆ హృదయ సౌందర్యం కోసము 100 శ్లోకాలు రాశారు ఆయన ధ్యానం చేసి. ఆ 100 శ్లోకాల్లో ముందు ఆ శివుడిని ఆ శక్తిని మరి తలంచుకుంటూ ఫస్ట్ శ్లోకమే చెప్పాడు. శివశక్త్యా యుక్తో యది భవతి సక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమర్పి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మా, నీ యొక్క శక్తి లేకపోతే శివుడు కూడా ఏమి చేయలేడు, సృష్టి చేయలేడు. మరి ఆయన సృష్టి చేసే ఆ బ్రహ్మ కూడా నిన్ను ఆరాధన చేస్తేనే గాని ఆయన సృష్టి చేయలేడు, ఈయన స్థితి చేయలేడు. ఆయన లయ కర్త విష్ణుమూర్తి కూడా. మీ ముగ్గురు కూడా నీ ఆధీనంలో ఉండి సృష్టి స్థితి లయకర్తలుగా మీరు ఈ బ్రహ్మాండాన్ని మరి సంరక్షిస్తూ సృష్టిస్తూ మరి ఉండడానికి కారణము నీ యొక్క శక్తి స్వరూపమే అని మరి చెప్పడం జరుగుతుంది. ఇంకొక శ్లోకములో అమ్మ నువ్వు ఎక్కడైతే మానవుడు హృదయంలో ఎక్కడున్నావు అని చెప్తున్నామంటే మహీం మూలాధారే, మూలాధారంలోనే స్థితివై ఉన్నావు అమ్మా నువ్వు. మహీం మూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్య విహరసే. అమ్మా, ఈ 7 చక్రాల్లోనే నువ్వు స్థితమై ఉన్నావు అమ్మా. నువ్వు మూలాధారంలో స్థితమైపోయావు నేను పట్టించుకోక. ఇప్పుడు ధ్యానం చేశాను, నిన్ను పట్టించుకుంటున్నాను. విశ్వమయ ప్రాణశక్తిని నేను తీసుకుంటున్నాను. విశ్వం అంతా కూడా ఆవరించి ఉన్న ఆ శక్తితో ఇన్ని మూలాధార శక్తిలో ఉన్న నిన్ను తట్టి లేపి మళ్ళీ సహస్రారానికి ఊర్ధ్వముఖంగా పయనించేలాగా చేస్తున్నాను. ఎప్పుడైతే ఊర్ధ్వముఖంగా ఆ యొక్క కుండలిని శక్తి సహస్రారం చేరుకుంటుందో అప్పుడు మనకి అతీంద్రియ శక్తులన్నీ కూడా అందిస్తుందట ఈ సిద్ధిదాత్రి. మనకి ఎన్నో సిద్ధులు ఉన్నాయి. ఆ సిద్ధులను ఉపయోగించి రావణ బ్రహ్మ వీళ్ళందరూ కూడా వాళ్ళ కోసం ఆ సిద్ధిలో ఉపయోగించుకుని నాశనం అయిపోయారు. ఎవరైతే ఈ సిద్ధుల్ని లోక కళ్యాణానికి ఉపయోగిస్తారో వాళ్ళు ఏది సాధించడానికి ఈ భూమి మీదకి వచ్చారో అది ఖచ్చితంగా సాధించగలుగుతారని. ఎన్ని సిద్ధులు ఇస్తుందో, సిద్ధులు అంటే ఏదో 7, 9 కదండి. ఈ అమ్మ 18 సిద్ధులను ఇస్తుందట మనకి. ఈ 18 సిద్ధులు చెప్పుకుందామండి. అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వము, వశిత్వము, సర్వకామ వశాయితము, సర్వజ్ఞత్వము, దూరశ్రవణము, పరకాయ ప్రవేశము, వాక్శుద్ధి, కల్ప వృక్షత్వము, సృష్టి సంహారకరణ సామర్థ్యము, అమరత్వము, సర్వ న్యాయకత్వము, భావన, సిద్ధి. 18 సిద్ధులు ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉందట. మనమే అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఆ యొక్క దైవ శక్తితో అనుసంధానమై ఉండాలి. కళ్ళు మూసుకున్నప్పుడే కాదు, కళ్ళు తెరిచి ఉన్న నిరంతరము ఇన్ని కార్యక్రమాలు పెట్టి ఎంతమంది జ్ఞానాన్ని అందుకునే భాగ్యాన్ని కలిగి ఉన్నారు సరిత గారి కుటుంబాలకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్పుకుందాము. ఎందుకంటే మనం ఏదో ఒక క్లాసు చెప్పి ఆ రోజుకి అయిపోయింది అనుకుంటాము. నిరంతరము కూడా మరి ఎంతో మంది మాస్టర్లకి ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని చెప్పే అవకాశాన్ని ఇచ్చి వినే అవకాశాన్ని ఇచ్చారంటే ఎంత భాగ్యం అండి. ఈ భూమండలాన్ని మరి స్వర్గతుల్యం చేయడానికి ఎంత మందిని ఎన్నుకుని తెచ్చుకున్నాడు. 1,44,000 మందిని మన గురువు గారు తెచ్చుకున్నారు కాబట్టే మనల్ని కూర్చొనివ్వట్లేదు, నుంచొనివ్వట్లేదు. ఎందుకంటే చెప్పించాలి, చేయించాలి అని మన గురించి మనం ఆలోచించుకోకుండా విశ్వ కళ్యాణం కోసం ఇంత తపన పడుతున్నాం. ఎందుకంటే సృష్టిలోనే ఇవన్నీ మనకి ఇవ్వబడ్డాయి.
కానీ అవేమి మనము ఎతుక్కుంటున్నాం అక్కడ దొరుకుతదా, ఇక్కడ దొరుకుతదా అని. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చుంటామో జ్ఞానం మరి వికసిస్తుందో అప్పుడు ఈ సిద్ధులన్నీ మన చేతుల్లో మరి ఇవన్నీ కూడా పరకాయ ప్రవేశం చేశాడు కదండీ! ఆది శంకరాచార్యులు వారు పరకాయ ప్రవేశం ఇవన్నీ వచ్చేస్తాయండి. కావాలని యోగులకు కోరుకోకపోయినా ఆ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఉపయోగించుకుంటారు ఈ సిద్ధులన్నీ కూడా. ఆంజనేయ స్వామి చిన్నప్పుడే ఈ సిద్ధులన్నీ వచ్చేసాయి. ఎందుకంటే తల్లి గర్భం నుంచి జ్ఞానం యొక్క విశిష్టతను బోధించేసింది అంజనామాత. ఆ బోధించడం వల్ల ఏమైంది ఆయన కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఆ ధ్యానంలోనే స్థితమై ఉన్నప్పుడు, ఆ చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు ఇంత ధ్యానం చేస్తున్నారని దేవతలందరూ కూడా ఆనందపడిపోయి ఆంజనేయ స్వామికి వరాలిచ్చేశారు. వరాలిస్తే ఏం చేశాడు, ఆడుకోవడానికెళ్ళి ఆ సిద్ధులన్నీ వచ్చేసాయి ఆయనకి. అక్కడ ప్రదర్శించేసేవాడంట. ఆకతాయి పిల్లల దగ్గర ప్రదర్శించేస్తే చాలా విపరీతమైన పరిణామాలు ఎదురవుతూ ఉండేయంట. అప్పుడు దేవతలందరినీ మొరపెట్టుకుందంట అంజనాదేవి. అయ్యో! నా బిడ్డకి తెలిసి తెలియని వయసులో ఇన్ని సిద్ధులిచ్చేసావు స్వామి. మరి ఆ సిద్ధుల్ని ఉపయోగించుకుంటే చాలా పరిణామాలు ఎదురవుతున్నాయి. చాలా ఒక్కొక్కసారి చాలా కష్టకాలాలన్నీ కూడా ఎదురవుతున్నాయి. అంటే అప్పుడు దేవతలందరూ కూడా ఆయనకిచ్చిన సిద్ధులు మళ్ళీ తీసుకోవడం జరగదు. ఎందుకంటే నిరంతరం తపస్సులోనే ఉంటున్నాడు. అందుకని ఆ సిద్ధులన్నీ తాత్కాలికంగా మర్చిపోయేలాగా చేస్తాం. ఎవరైనా గుర్తు చేస్తే మాత్రం సిద్ధులన్నీ తనకు ఉపయోగపడిపోతాయి అని మరి ఆ లంకా నగరం దాటడానికి నేనేమి చేతకాని వాళ్ళను గొప్ప గొప్ప యోగీశ్వరులున్నారు. మీరు చేయలేనిది నేను చేయగలనా? సీతమ్మ తల్లిని నేను వెతకగలనా? అంటే అప్పుడు జాంబవంతుడు గుర్తు చేస్తాడట. "నువ్వు చాలా శక్తివంతుడివి. నీకు ఎన్నో సిద్ధులున్నాయి. అనిమ, గరిమ పెద్ద శరీరం కలిగి ఉంటావు. చిన్నగా సూక్ష్మంగా అయిపోతావు. ఎలాంటి మరి వాళ్ళు అయినా నీకు ఆ పరిణామాలన్నీ కూడా ఎదుర్కోగలిగే గొప్ప శక్తి ఉంది. అంత శక్తివంతుడివి నువ్వు. నువ్వు ఒక్కడివి మాత్రమే ఈ మహాసముద్రాన్ని దాటి సీతమ్మ తల్లిని కనుక్కోగలవు" అంటే అప్పుడు సిద్ధులన్నీ గుర్తొచ్చేసాయి. మరి ఎంతమంది రాక్షసులను ఆయన్ని ఓడించడానికొచ్చినా, ఆ సిద్ధులతో మరి అయన్నీ జయించి, ఆ సీతమ్మని కొనుక్కోవడమే కాదు, అక్కడున్న రాక్షస గణాలనందరిని కూడా సంహరించడం జరిగింది. మరి ఈ సిద్ధిదాత్రి మనకి సిద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా అవుతట. 18 సిద్ధుల్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి అలాగే బాల త్రిపుర సుందరి గురించి ఎంతో అద్భుతంగా మనమందరం కూడా సుందరము. సుందరం అంటే అందంగా. ఇక్కడ మనకి సౌందర్యలహరి అంటే ఎంతైతే సౌందర్యం, ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకుంటామో, ఎంతైతే మనము బాలలకున్న బుద్ధి, ఆ జ్ఞానము మనకి కలిగి ఉంటామో, ఆ త్రిపుర సుందరి లాగా మనము కూడా సుందరంగా ఉంటాం. మన మాటలు, మన జ్ఞానము కూడా. మరి ఈరోజు బాల త్రిపుర సుందరీ దేవి యొక్క మెసేజ్‌ని అద్భుతంగా మనము అందుకున్నామండి. మరి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? ధ్యానం చేసి, జ్ఞానం చేసి, ఈ జ్ఞానాన్ని మళ్ళీ మనం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటామండి. అక్కడే ఉంటే. ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతా తిరిగి మనకు అవకాశాలు వచ్చినప్పుడు వదులుకోకుండా మనము చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ సిద్ధిదాత్రి సిద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉందంట. మరి ఆ సిద్ధులన్నీ మనం పొందుదాము. విశ్వ కళ్యాణానికి మనము ఉపయోగిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని మాకు మరి ఫర్ యూ మీకోసం ఛానల్ వారు ఇచ్చినందుకు, మిమ్మల్ని అందరినీ కలిసినందుకు, భాగ్యం కలిగినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతంగా ధ్యానము జరిగింది ఈరోజు. అలాగే క్లాస్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. సీతాకుమారి గారికి, సుమా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు. మాస్టర్స్, ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్, వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని మన గురువు గారి కోరిక, పత్రి మేడం కోరిక, పరమ గురువులు అందరి కోరిక మాస్టర్స్. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం.
ఈ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప జ్ఞానం చేయమని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.